హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు చెప్పడానికి. ఒకవైపు యుద్ధం నిన్న ఉదయానికి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు ఇరుపక్షాలు కూడా 2 వారాల పాటు. అఫీషియల్గా ఇటు ఇరాన్ నుంచే అఫీషియల్ ప్రకటన వచ్చింది, అటు వైట్ హౌస్ నుంచే అఫీషియల్ ప్రకటన వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కానీ ఒక 2-3 గంటల తర్వాత లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇమీడియట్గా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. ఇదిగోండి, ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లోని దక్షిణ బీరుట్లో పేలుడు అనంతరం ఎగసిపడుతున్న పొగ. లెబనాన్లో నిన్న జరిపిన దాడులు. శాంతించిన అశాంతే. 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకారం. అయినా గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన ఇరాన్ టెహరాన్ క్షిపణులు, డ్రోన్లు. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఆ దాడులకు నిరసనగా హార్మూజ్ను మళ్లీ మూసేసిన ఇరాన్. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరిక. షరతులపైన టెహరాన్, వాషింగ్టన్ భిన్న స్వరాలు. ఒకవైపు ఇరాన్ నుంచి 10 షరతులు వెళ్ళాయి. దీనికి అంగీకరిస్తేనే యుద్ధం శాశ్వతంగా మేము యుద్ధం నుంచి తప్పుకుంటాం, యుద్ధం చెయ్యం, యుద్ధం ఆపేస్తామని. దానికి అమెరికా ఏమో 15 షరతులు ఇచ్చింది ఇరాన్కి. ఇదిగో మీరు హార్మూజ్ జలసంధి మా నియంత్రణలో ఉంచాలి, అది ఇదని 15 షరతులు. సో పూర్తి భిన్నంగా ఉన్నాయన్నమాట ఈ కండిషన్స్ అన్నీ కూడా. అయితే ఈరోజు రేపో ఇస్లామాబాద్లో అంటే పాకిస్తాన్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి అంటున్నారు, శాంతి చర్చలు. రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు. సో ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటించారు, దాని మీద సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మళ్ళీ చిన్నగా మొదలైందనమాట. అదే అన్ని పత్రికల్లో కూడా రాశారు. శాంతి మంత్రం 2 వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకారం. పాక్ మధ్యవర్తిత్వం. ఇరాన్ 10 డిమాండ్లు. 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన ట్రంప్. రేపటి నుంచి పాకిస్తాన్ వేదికగా చర్చలు. పలు అంశాల్లో పరస్పర విరుద్ధంగా డిమాండ్లు. సీజ్ఫైర్కు ఇరాన్ ప్రాధాయపడింది. ట్రంప్ దయ చూపారు. అమెరికా రక్షణ మంత్రి హక్సెత్. ఇరాన్ డిమాండ్ల ఆధారంగా చర్చలకు ట్రంప్ ఓకే, అందుకే కాల్పుల విరమణకు సరే అన్నాం అరాగ్షి. మా వేలు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉంది. ఐఆర్జీసీ. ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. మోజ్తబా. ఒకవైపు ఏమో మోజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని రాస్తారు, ఇంకోవైపు ఆయన నుంచి ప్రకటనలు వస్తాయి. అంటే ఆయన టీం, ఆయన ఆఫీస్ నుంచి ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఇది ఈ యుద్ధానికి సంబంధించి అలా ఉంది భిన్నంగా. ఇక మరో ముందడుగు. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అంటండి 14న ప్రారంభించడం సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు, విడిభాగాలు రాజధానిలో తయారు చేయాలనేది లక్ష్యం. సో రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది. దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విజయవాడలోని మేధా టవర్స్లో ఏర్పాటవుతున్నాయి. భారత్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ BQRFగా వ్యవహరిస్తున్న వీటిని ఈ నెల 14న ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారంట. అమరావతికి సంబంధించి ఇదొకటి గుడ్ న్యూస్. అయితే మరోవైపు కేంద్రం నిన్న అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవనాలు, క్వార్టర్స్ నిర్మాణానికి 2534 కోట్లు డిపిఆర్ని ఆమోదించింది సెంట్రల్ క్యాబినెట్. అదొక గుడ్ న్యూస్ అన్నమాట. సో ఇలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాల నిర్మాణాలు జరగడం వలన ప్రైవేటు సంస్థలకు, వివిధ ప్రాజెక్టులకు, వివిధ పెట్టుబడులకు అమరావతి మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో భవిష్యత్తులో ఎవరైనా వచ్చినా మావిడిగాయో మావిగనో మావి చిగురో అనేది విభజించకుండా ఉంటారు, లేదా రద్దు చేయకుండా ఉంటారనేది ఒక చిన్న నమ్మకం ఏర్పడుతుంది అనమాట. బ్రాండ్ ఇమేజ్ బిల్ట్ అవుద్ది. కేంద్రం కూడా ఇలా ముందుకు వచ్చి అప్పుడప్పుడు నిధులు ఇచ్చి ఏదో ఒక బిల్డింగ్లు కడతా ఉంటాయి. ఇది దీనిలో వేయలేదు కానీ ఇక్కడ సో అది చూసుకుంటే, ఇక మహిళల్ని జిహాదీలుగా మార్చేందుకు ఖవాతీన్ గ్రూప్ ఇన్ఛార్జిగా హైదరాబాద్ యువతి సైదా బేగం. యువతను ఉచ్చులోకి లాగేందుకు సామాజిక మాధ్యమాలే వేదిక. 6 విదేశీ హ్యాండ్లర్ల గుర్తింపు. భారత్లో సైబర్ దాడులకు కుట్ర. సో విజయవాడలో ఒక 2 వారాల కిందట ఉగ్ర మూలాల లింకులున్న 3 పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంటే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
వాళ్ళకి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి, వాళ్ళతో కొంతమంది మహిళలకు యువతులకు లింకులు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు. సో విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జేహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాములను చేసేందుకు విదేశీ హ్యాండ్లర్ల మహిళలతో ఖవాతీన్ పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా మహిళల్ని ఈ ఉచ్చులోకి లాగేవారు. ఈ కేసులో చిక్కిన హైదరాబాద్కు చెందిన సైదా బేగం ఖవాతీన్ బాధ్యతలు చూసేవారు. ఆమెకు పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్లోని జిహాదీలతో సంబంధాలు ఉన్నాయని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ గుర్తించింది. భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా యువతను జిహాద్ వైపు మళ్లించిన వారిలో అల్ హకీమ్ షూకర్ కూడా మరో 5 విదేశీ హ్యాండ్లర్లు ఉన్నట్టు తెలిసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు చెందిన మహమ్మద్ హుజైఫా అండ్ ఈ లింకులన్నీ కూడా విజయవాడలో దొరికిన వాళ్ళతో పోలీసుల విచారణలో కస్టడీలో సంచలన విషయాలు చాలా డెప్త్గా వెళ్తున్నారన్నమాట పోలీసులు కూడా. ఇక నారీ శక్తికి పట్టం కడదాం, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి. ఈరోజు అంటే నిన్న కేంద్ర కేబినెట్ ఫైనల్ చేసింది. సో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఫైనల్గా ఆమోదిస్తారు. అలాగే డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా ఆమోదించబోతున్నారనమాట. అదే ఆంధ్రజ్యోతిలో నారీ శక్తి కోసం నిలబడాల్సిన తరుణం మహిళా బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాసం రాశారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఆయన రాసిన ఎడిటోరియలే ప్రచురించారు. ఇదిగోండి వ్యాసం 4వ పేజీలో వచ్చింది. ఈవెన్ ఈనాడులో కూడా 3వ పేజీలో ప్రత్యేక వ్యాసం 3వ పేజీలో ఇచ్చారు. దేశాన్ని నడిపించేవారే నిజమైన హీరోలు, వ్యవస్థలను మార్చే శక్తిగా యువత ఎదగాలి. ఏయూ శతాబ్ది ఉత్సవ మెగా ఫెస్ట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు. ఓకే. అమరావతిలో 2534 కోట్లతో కేంద్ర సచివాలయం, గృహ సముదాయం నిర్మాణానికి ఆర్థిక మంత్రి పచ్చజెండా. నారీశక్తికి పట్టం కడతాం రండి. ఇది ఎడిటోరియల్, ప్రధానమంత్రి రాసిన ఎడిటోరియల్. ఇక మీడియా స్వేచ్ఛపై వైకాపా దాడి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై ఆ పార్టీ ప్రవర్తన ఆక్షేపణీయం. ప్రజాస్వామ్యానికి పత్రికలు, ప్రసార మాధ్యమాలు 4వ స్తంభం. ప్రభుత్వ రాజకీయ పార్టీల విధానాల్లో లోపాలని, లోటుపాట్లు విశ్లేషించడం, విమర్శించడం వంటి వాటి కర్తవ్యం. దానిపై ఆయా పార్టీలకు, నాయకులకు అభ్యంతరం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయడం, లిఖితపూర్వకంగా ఖండన ఇవ్వడం సాంప్రదాయం. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో మహిళలపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైకాపా నాయకులు దాడులకు ప్రయత్నించడం, కార్యకర్తలను ప్రేరేపించి ధర్నాలు, ఆందోళనలు చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజమే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో కూడా రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఆర్కే మీద, రాధాకృష్ణ గారి మీద కేసు పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతారంట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో అదే మాట చెప్పారు. సాక్షిలో ఆ మాట రాశారో లేదో. ఇది రాశారు. ఏబిఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ధర్మాగ్రహం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు, ఆంధ్రజ్యోతి కార్యాలయ ధర్నా, బయటేంపు. మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. రాధాకృష్ణది జర్నలిజం కాదు బ్రోకరిజం అని ఆగ్రహవేశాలు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, పలుచోట్ల లాఠీచార్జ్. ఖాకీల అరాచకంపై వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ ఆఫీసుల ముందు గట్టిగా ధర్నా చేశారు. సో దానిలో ఏబిఎన్లో టార్గెట్ ఆర్కే అంటే ఫోటో చూడండి, జగన్ ఫోటో చూడండి ఎలా వేశారు. టార్గెట్ ఆర్కే అని ఆంధ్రజ్యోతి పైన, ఎండీ పైన జగన్ అక్కసు. రాధాకృష్ణ స్టేషన్ల చుట్టూ తిప్పుతా మా కార్యకర్తలను అరెస్ట్ చేసి కొడుతున్నారు. ఆర్కేకు అదే జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అలా మాట్లాడడం సబబు అనిపించలేదు. పార్టీ సమావేశంలో జగన్ హెచ్చరికలు. తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దుపైనే. గుంటూరులో మోదుగుల మాట. జగన్కు అధికారం జనం కోసం కాదు, కక్ష సాధింపులకే అని తేల్చిన వైనం. ఏంటి ఆంధ్రజ్యోతి రద్దు ఎలా చేసేస్తారండి? ఆంధ్రజ్యోతి రద్దు చేయడం అంత ఈజీ కాదు. ఒక పత్రిక రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత రద్దు చేయాలంటే కోర్టుకి వెళ్ళాలి, లేదా సెంట్రల్ మినిస్ట్రీ, కేంద్ర బ్రాడ్కాస్టింగ్కి వెళ్ళాలి. చాలా వ్యవహారం, చాలా పెద్ద తతంగం అది. మోదుగుల గారికి తెలియకన్నారేమో. అంత ఈజీ ఏమీ కాదు రద్దు చేయడం. ఒక మీడియాని రద్దు చేయడం ఈజీ అయితే సాక్షిని రద్దు చేసేసే వాళ్ళకి వీళ్ళు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈనాడుని, ఆంధ్రజ్యోతిని రద్దు చేసేవారుగా. జగన్కు అధికారం జనహితం కోసం కాదు, తన కక్ష సాధించుకునేందుకే. ఈ విషయం ఇప్పటికే రుజువైంది. మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ అదే చేస్తా అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు. ఆంధ్రజ్యోతి సంస్థను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఏ నాయకుడైనా అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రజలకు మేలు చేసే నిర్ణయాలపై పెడతారు కానీ
తమ నాయకుడు మాత్రం ఆంధ్రజ్యోతి రద్దు, ఏబిఎన్ ఛానల్ రద్దుపై తొలి సంతకం చేస్తారని వైసీపీ మాజీ ఎంపీ మోదుగురు వేణుగోపాల్ రెడ్డి గుంటూరులో ఆవేశంగా ప్రకటించారు. పాపం తొలి సంతకం పేదల కోసమో, మహిళల కోసమో, యువత కోసమో కాకుండా వాళ్ళ పగా ప్రతీకారాల కోసం, వాళ్ళ పర్సనల్ ఇది కోసం పెడతారని మోదుగులు ప్రకటించారట. సో వైసీపీ ఫ్లాప్ షో. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలకు స్పందించిన కేడర్ ఆంధ్రజ్యోతి కార్యాలయ ధర్నాకు భారీ జన సమీకరణకు యత్నించి విఫలం, చాలా చోట్ల ముఖం చాటేసిన ముఖ్య నేతలు అని ఇలా రాశారనమాట. సో ఇది పక్కన పెట్టేస్తే ఇక మరో కీలకమైన అంశం అండి. ఇది చాలామందికి గుడ్ న్యూస్. 2016కు ముందు ప్రభుత్వం చాలామందికి ఇల్లు స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇచ్చింది కదా, అవి అమ్ముకోవచ్చు అంట. 75 లక్షల మందికి ఇచ్చారంట 2016కు ముందు ఇళ్ల స్థలాలు. చాలా చోట్ల పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చారు. యాక్చువల్గా అవి అమ్ముకోకూడదు, అవి క్రయ విక్రయాలకు నిషేధం అన్నమాట. సో ప్రభుత్వం తాజాగా నిన్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆ పట్టాలు అమ్ముకోవచ్చు అని ఇచ్చారు. సో దానివలన 75 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. చాలామంది పట్టాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 1.37 లక్షల ఎకరాల సర్వీస్ ఏనాం భూములకు కూడా 22A నుంచి విముక్తి, త్వరలో చట్టం. మరో 1,00,000 ఎకరాల ఏనాం భూములు నిషేధ జాబితా నుంచి తొలగింపు. ఫ్రీ హోల్డ్లోని 9.25 లక్షల ఎకరాలకు త్వరలో యాజమాన్య హక్కులు. రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. ఇవన్నీ కూడా కీలక నిర్ణయాలే రెవెన్యూ శాఖలో. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 2016కు ముందు ఇంటి పట్టా పొందిన ప్రతి ఒక్కరికి దాన్ని అమ్ముకునే రిజిస్ట్రేషన్ చేసే హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. బాగుంది. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులను కలుపుతూ హైవే నిర్మిస్తారంటండి. రాష్ట్ర వ్యాప్తంగా 1335 కిలోమీటర్ల హైవే నిర్మించాలి. అంటే తీర ప్రాంతాలు ఉన్నాయి కదా, ఇప్పుడు బాపట్ల వేరు, కొత్తపాలెం వేరు, ఇటువైపు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నము, బారువా బీచ్, అవన్నీ తీర ప్రాంతంలో ఉన్న బీచ్ల నుంచి ఇటువైపు నెల్లూరు, సింగరాయకొండ, బాపట్ల, కొత్తపట్నం, ఈ బీచ్లు అన్నింటినీ మొత్తం అన్ని బీచ్లన్నీ కలుపుతూ ఒక తీర ప్రాంతంలో ఒక పెద్ద హైవే నిర్మిస్తారంట. 6 లైన్ హైవే. ఇది మంచిది. చెన్నైలో అలా ఉంటుంది అండ్ కొన్ని చోట్ల అలా ఉంటుంది. అది బాగుంటుంది కూడా చూడడానికి. సో పుష్కరాల నాటికి 531 కిలోమీటర్లు రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి కావాలి. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వండి. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని పార్టీ పెద్దలు పదే పదే చెప్తున్నా సరే కొంతమంది నాయకులు పట్టించుకోవట్లేదు చాలా చోట్ల. అందుకని వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి అని చెప్పి నిన్న నారా లోకేష్ గారు కార్యకర్తలకు అండ్ ముఖ్య నాయకులకు చెప్పారు. అండ్ కార్యకర్తలతో కూడా కాఫీ విత్ శ్రేణులతో ఇదొకటి కాఫీ కబుర్లు, శ్రేణులతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ 3.0 సరికొత్త పంధాతో దూసుకెళ్తుంది. ఏడాది పొడవునా శిక్షణ తరగతులు, పైరువేలతో పని లేదు, పనితీరే ప్రామాణికం. జూన్ తర్వాత అందరూ ప్రజాక్షేత్రంలోకి. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. జగన్కు నిలకడ లేదు, సీరియస్గా తీసుకోనక్కర్లేదు. లోకేష్ శ్రేణులతో కాఫీ కబుర్లు. మై టీడీపీ టాప్ 10 కార్యకర్తలతో భేటీ. సో మై టీడీపీ యాప్లో టాప్ 10లో ఉన్న కార్యకర్తలతో నిన్న కాఫీ కబుర్లు కార్యక్రమంలో లోకేష్ గారు పాల్గొని కీలకమైన వ్యాఖ్యలు చేశారనమాట. సో కార్యకర్తలే ముఖ్యం. ఏ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే కార్యకర్తలతో భేటీ అవ్వాల్సిందే అని సీఎం గారు చెప్పారు. ఇక మీ పనితీరు మెరుగుపడలేదు, మంత్రి కొండపల్లికి సీఎం మందలింపు. గజపతినగరం ఈ మంత్రులేమో ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారు కావచ్చు, కొండపల్లి గారు కావచ్చు, ఫస్ట్ టైం గెలిచాక వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం వలన వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ తండ్రుల పెత్తనం ఉంది. ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారి నియోజకవర్గం గజపతినగరంలో వారి తండ్రి గారి పెత్తనం ఎక్కువ ఉంది. అలాగే వాసంశెట్టి సుభాష్ గారి నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారి పెత్తనం ఉంది. దీనివల్ల నియోజకవర్గంలో కేడర్ దూరం అవుతున్నారు, పబ్లిక్ రిలేషన్స్ పోతున్నాయి, ఒక ట్రాక్ దెబ్బతింటుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. అందుకు సీఎం గారు మంత్రి కొండపల్లి గారికి చెప్పారంట. నిజానికి గత కొన్ని నెలలుగా అక్కడ వారి తండ్రి దూరంగానే ఉంటున్నారు, ఒక 8-9 నెలలుగా. కానీ ఇంకా ప్రభుత్వానికి ఆ ఫీడ్బ్యాక్ రాలేదేమో. ఈవెన్ కొండపల్లి గారు కూడా అదే చెప్పారు, 6 నెలలుగా జోక్యం చేసుకోవట్లేదని ఈ సందర్భంగా మంత్రి బదులిచ్చినట్టు తెలిసిందని చెప్పారు. సీఎంను హేళన చేస్తూ పోస్టులు, ప్రధాన ఉపాధ్యాయుడి సస్పెన్షన్. పిల్లలను కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపును హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మార్కాపురం జిల్లా కనిగిరి మండలం తాళ్ళూరు ఎంపీపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దద్దాల శ్రీనివాసన్ సస్పెండ్ అయ్యారు. నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబుతో మాధవ్ భేటీ. మత్స్యకారులు, హోంగార్డుల సమస్యపై వినతి. పెట్టుబడులకు అమరావతిలో భారీ అవకాశాలు. సీఎంతో భేటీలో ప్రపంచ బ్యాంకు బృందం. అమరావతిలో భారీ అవకాశాలు ఉన్నాయిగా, ఆ అవకాశాలను దెబ్బతీయడానికే కదా జగన్మోహన్ రెడ్డి గారు మావిగని తీసుకొచ్చారు. అమరావతిలో పెట్టుబడులు వస్తే, అమరావతి అభివృద్ధి చెందితే తనకు ఇష్టం ఉండదు కాబట్టి
ఆ బ్రాండ్ చంద్రబాబు గారికి కూటమికి దక్కుతుంది కాబట్టి అది ఇష్టం లేక మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అమరావతి అభివృద్ధి చెందడం తనకి ఇష్టం లేక. చూడండి నిన్న కూడా ఇదిగో రాష్ట్ర ప్రయోజనాల కోసం మావిగన్ అంట. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు మావిగన్? అమరావతి ఉందిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, అక్కడ పెట్టుబడులు పెడతారుగా మీరు సహకరిస్తే. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం ఉండదు. మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని అంటే ఈ విజయవాడ నుంచి బందర్ వరకు 70 కిలోమీటర్ల రోడ్లో ప్రభుత్వ భూమి ఉందా? పట్టా భూమి ఇచ్చేస్తారా? అప్పనంగా ఇచ్చేస్తారా? ఇక్కడంటే గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఎకరం వాల్యూ 1 కోటి 1.5 2 కోట్ల లోపు ఉంటుంది కాబట్టి రైతులు ఇస్తారు, డెవలప్డ్ ఫ్లాట్లు తిరిగి ఇస్తారని. కాబట్టి భూ సమీకరణలో ఇచ్చారు, రూపాయి ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు భూ సమీకరణ జరిగింది. ఇక్కడ విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ప్రభుత్వ భూములు లేవు. ఉన్న ప్రైవేట్ భూములన్నీ కూడా ఎకరం 10 కోట్ల పైన, ఎకరం 10 కోట్ల పైన ఉన్న ఎందుకు ఇస్తారు? అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఉన్నాయి, కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. అవన్నీ రాజధాని కోసం ఇమ్మంటే ఇస్తారా ఎవరైనా? అంత పిచ్చి మాటలు కాకపోతే. మావిగంతోలో కేవలం 20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు. అదే ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. ఫలితంగా రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసమే 2 లక్షలు. ఇదొక ఫేక్ ప్రచారం. 2 లక్షల కోట్లు అమరావతికి 2 లక్షల కోట్లు కావాలనేది ఫేక్ ప్రచారం. ఎందుకంటే అక్కడ ఈ లెక్క ఏంటి? 1,00,000 ఎకరాలు తీసుకున్నారు, ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి 2 లక్షల కోట్లని ఒక బ్లైండ్గా గుడ్డిగా ఒక లెక్కేస్తున్నారు అంతే. కానీ అది నిజం కాదు. ఇందులో చాలా భూములు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నారుగా. ఆ ప్రైవేట్ సంస్థల వాళ్ళు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టరుగా, ప్రైవేట్ సంస్థల వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారుగా. అంతే కదా. ఇప్పుడు ఈ 11 కేంద్ర బ్యాంకులు వచ్చాయి. ఆ 11 కేంద్ర బ్యాంకులు ఆ భూమిని డెవలప్ చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు అక్కడ బిల్డింగ్స్. యూనివర్సిటీలకు ఇచ్చినా, విద్యా సంస్థలకు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా వాళ్ళే అక్కడ కట్టుకుంటారు. ఓన్లీ ప్రభుత్వం వాళ్ళకు భూమి అమ్ముతుంది. అమ్మడం వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వచ్చిన దాంతో ఈ పట్టాలు డెవలప్ చేసి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తారు, అలాగే అప్పులు తీరుస్తారు. అంతా ఫేక్ ప్రచారం అయిపోయింది. రాజధాని అమరావతి మీద అక్కసు, కడుపు మంట అది చాలా క్లియర్గా బయటకు వస్తుంది. సో మీకు జగన్ కావాలా, అమరావతి కావాలా అని తేల్చుకోవాలి ఇంకా జనం వచ్చే ఎన్నికలు. మావిగన్కు ససేమిరా అంటున్న చంద్రబాబు. ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్టులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, కమిషన్లు, ఈనాడు కిరణ్ వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ సంస్థ, బలుసు శ్రీనివాస్కు చెందిన బిఎస్ఆర్ సంస్థలకే పనులు. ఆ 2 సంస్థలకే 1,000 కోట్ల కాంట్రాక్టులు, 10% మొబిలైజేషన్ అడ్వాన్సు, అంతా కలిసి దోచుకో, పంచుకో, తినుకో అదే డీపీటీ. అందుకే వైఎస్ఆర్సీపీపై ఆక్రోశం ఓర్చుకోలేక గతి తప్పిన ఏబిఎన్ రాధాకృష్ణ. మనవారి ఇళ్లలో మహిళలపైన అసభ్య పద్యాలు, అధికారంలోకి వచ్చాక రాధాకృష్ణ గట్టిగా బుద్ధి చెప్తాం అని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరహా కామెంట్స్ చేశారనమాట. అద్దంకి మీటింగ్ అయినా అదే కామెంట్లు, ఒంగోలు మీటింగ్ అయినా అదే కామెంట్లు, తాడేపల్లిగూడెం మీటింగ్ అయినా అదే కామెంట్లు, ఇచ్చాపురం మీటింగ్ అయినా అదే కామెంట్లు. మీటింగ్ ఏమో నియోజకవర్గాల పేర్లు, చెప్పేవేమో సేమ్, ప్రెస్ మీట్లలో చెప్పేవి అవే మాటలు. ఆయన ఒక మీటింగ్ పెడితే ఇదిగో ప్రెస్ మీట్ పెట్టినా రాస్తారు, నియోజకవర్గం మీటింగ్ పెట్టినా రాస్తారు. ఎందుకంటే పాపం ఆయనకు సొంత పత్రిక లేదుగా. అందుకని ఈ పత్రిక దయార్థ హృదయంతో ఆయన వార్తలు హైలైట్ చేస్తారు. ఇదిగోండి ఈ పేజీ మొత్తం. ఓహో, పేజీ మొత్తం 3 పేజీల్లో రాశారులే. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక లేదు. అందుకని సాక్షి వాళ్ళు దయార్థ హృదయంతో ఆయన వార్తలను హైలైట్ చేస్తారు. 16 నుంచి స్వీయ గణన వివరాలు ఇస్తే చాలు, ఆధారాలు అవసరం లేదు. ఈనాడుతో రాష్ట్ర జనగణన డైరెక్టర్ నివాస్ ముఖాముఖి. ఎవరికి వాళ్ళు వివరాలు ఇచ్చుకోవచ్చు అంట ఆన్లైన్లో కూడా. ఇక గురుకులాల విద్యార్థులకు ఇక నుంచి చన్నీటి స్నానాలు బాధ తప్పినట్టే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో సౌర గీజర్లు ఏర్పాటు చేస్తోంది. 528 కోట్లతో వ్యర్థాలు ప్రాసెసింగ్ ప్రాజెక్టు, చెత్త నుంచి ఎరువులు, ఇతర వస్తువుల తయారీ, 107 నగరాలు, పట్టణాల్లో వ్యర్థాల సమస్యకు త్వరలో పరిష్కారం, 9 ప్రైవేట్ ఏజెన్సీలు, స్వచ్ఛాంధ్ర సంస్థ మధ్య ఒప్పందం. త్వరలో 5 కిలోల సిలిండర్లు, కిరోసిన్ పంపిణీ, గ్రామాలకు సిలిండర్ల డెలివరీలో జాప్యంపై దృష్టి, జేసీలతో మంత్రి మనోహర్. ఎల్పీజీ ఏజెన్సీలతో సంయుక్త కలెక్టర్లు సమీక్షించాలని, ప్రజలను ఇబ్బంది పెడుతూ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ఇక పిచ్చి కుక్క దాడిలో శిశువు మృతంట. నెల వయసున్న కవల్లాని పసికొందలు ఇద్దరు అప్పటి వరకు తల్లిని చూస్తూ ముసుముసు నవ్వులు చిందించారు. పాలు తాగి హాయిగా బొజ్జున్నారు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన పిచ్చి కుక్క ఓ శిశువుపై దాడి చేసింది. అరే, స్నేహితుడి ఇంట్లోనే మౌనిక
విశాఖపట్నంలో మౌనిక కేసు ఉంది కదా. సో రవీంద్ర అనేవాడు నేవీలో పనిచేసేవాడు. అమ్మాయిని వేరే ఇంట్లో, తన ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో చంపేసి ఒక ట్రాలీ బ్యాగ్లో ఆమెను శరీరాన్ని కుక్కేసి తన ఇంటికి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా కోసి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి ఒక్కొక్క పార్టు తగలబెడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఇక లులీ మాల్కు ఆర్టీసీ స్థానం ఇవ్వట్లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు నివేదించిన ఏజీ. సో విజయవాడలో అత్యంత విలువైన ఆర్టీసీ స్థలం ఉంది కదా. సో ఆ స్థలం లులూ మాల్కి ఇవ్వట్లేదు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉత్తర్వులు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ చెప్పారంట నిన్న. ఇక నల్లమల్లో రాజధాని పెట్టుకోవాలేమో జగన్పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శ. రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. త్వరగా నిర్ణయం తీసుకుంటే అభినందనీయమని వ్యాఖ్య. ఎంవివి సంస్థ సెస్ బకాయిపై మంత్రి ఆగ్రహం. నియామక బోర్డు ద్వారానే జోనల్ స్థాయి పోస్టుల భర్తీ మంత్రి సత్యకుమార్. పర్యాటక రంగంలో పెట్టుబడులపై భారీ ప్రోత్సాహకాలు మంత్రి కందుల సురేష్. సో ఇవి ఈనాడు అంశాలు. ఇది సాక్షిలో కూడా ఆల్మోస్ట్ చెప్తున్నాం కదా, ఇది అయిపోయింది. జనసేన జడ్పీటీసీ సభ్యుడు వేధింపులంట. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలి జనసేన జడ్పీటీసీ సభ్యుడు జయప్రకాష్ నాయుడు తనను వేధించాడని 10 లక్షల బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందిన మహిళ వీడియో రిలీజ్ చేసింది. ఐఎమ్ వర్కింగ్ విత్ జోకర్స్, మీరంతా యూజ్లెస్, ఎందుకు పనికిరారు, ఐఎమ్ వర్కింగ్ విత్ జోకర్స్ బఫూన్స్ అంటూ కింది స్థాయి అధికారుల సిబ్బందిపై ప్రజారోగ్య పరిరక్షణ శాఖలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ తరచూ విరుచుకుపడుతున్నారు. పాపం దీని మీద ఈనాడులో కూడా ఒక వార్త వేశారండి. అమ్మో ఆ ఐఏఎస్ అనేసారు. జగతి పబ్లికేషన్స్ చుక్కెదరు. కొత్త ఖాతాలకు అనుమతించాలన్న పిటిషన్ కొట్టివేత, తీర్పు వెలువరించిన హైకోర్టు. వైకాపా రాశారు ఈనాడులో, ఎక్కడో రాశారు. అమ్మో ఐఏఎస్ఆ, వైద్య ఆరోగ్య శాఖలో కీలక అధికారి నోటి దురుసు, హడలిపోతున్న ఉద్యోగులు. సో ఒక ఐఏఎస్ అంట వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి ఉద్యోగుల్ని కించపరిచేలా మాట్లాడుతూ బూతులు తిడుతూ ఉన్నాడంట. అందుకని ఆ నోటు దురుసు వలన అందరూ ఆ శాఖలో పనిచేయడానికి భయపడుతున్నారు. 9.25 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్స్ అక్రమమే. సచివాలయాల్లో 15వ తేదీ నుంచి ఆధార్ క్యాంపులు. ఇది అయిపోయింది, ఇదైంది. అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు. గవర్నర్కు మండలిలో విపక్ష నేత బొత్స ఫిర్యాదు. ప్రభుత్వం ఏకంగా శాసన మండలిగా తప్పుడు సమాచారం ఇచ్చింది. సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం అంటే ప్రజలను మోసం చేయడమే. మీ నుంచే నేర్చుకున్నట్టున్నారు. అప్పులు ఎలా చేయాలి, అడ్డగోలుగా అక్రమంగా అన్ని ఎలా దాచిపెట్టాలి అనేది మొత్తానికి వైసీపీ పరిపాలించిన 5 ఏళ్లలో కొత్త విధానాలు, కొత్త పంధాలు, కొత్త క్రైమ్స్, కొత్త తప్పులు నేర్పించి వెళ్ళిపోయారు. అదే వీళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రజలు అడగరు. మనం 75,000 రూపాయలు విలువైన ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 కొన్న ప్రజలు అడగరు అని వైసీపీ నిరూపించింది. అరే అప్పనంగా 65,000 మిగులుతుంటే మనం ఎందుకు కాదనాలని చెప్పి కూటమి కూడా కొనసాగిస్తుంది. అందుకే షిరిడి సాయికి ఇల్లు ఇచ్చారు, వీళ్ళు ఇస్తున్నారు. అలా చాలామందికి, అంటే మనకు కళ్ళు ఎదురుగా ఒక ఉదాహరణ ఉంది కాబట్టి అది చెప్తున్నా. సో అప్పులు కూడా అంతే, వీళ్ళు అడ్డగోలుగా చేశారు, వాళ్ళు చేస్తున్నారు. ఇక వర్మకు జాక్పాట్ అంటండి. పిఠాపురం వర్మ గారి కంట కూటమి ప్రభుత్వం జాక్పాట్ ఇచ్చిందంట. మొత్తం 104 కోట్ల ప్రాజెక్టుకి 280 కోట్ల వరకు లబ్ధిచ్చిందంట. పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరాన. కాకినాడలో స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి దారాదత్తం. 240 నుంచి 340 కోట్ల విలువైన 3.40 ఎకరాలు కేటాయింపు. ఆతిథ్య రంగంలో అనుభవం లేని వర్మ సంస్థకు భూపందేరం. కాగితాలపై బ్రాండింగ్ చూపించి భూదోపిడీ. 104 కోట్ల ప్రాజెక్టు భూమి విలువతో కలుపుకొని 280 నుంచి 380 కోట్ల లబ్ధి. ఎటువంటి టెండర్లు లేకుండానే అప్పనంగా దోచిపెడుతున్న వైనం. సరే ఆ 240, 340 కోట్లు లేకపోయినా అఫ్కోర్స్ అది 150 కోట్లు విలువైన ఏదైనా లబ్ధి ఇచ్చినట్టే. ఇక డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదు, మహిళా బిల్లుకు పచ్చజెండా కేబినెట్ భేటీలో. ఓకే. ఇక అమరావతిలో అసైన్ దురాక్రమణ. పేదల భూములను కొల్లగొట్టిన బాబు బృందం. 5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల హస్తగతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టి దోపిడీ. బినామీల పేరిట అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్లతో దందా. ఆ భూభాగవతం
సిఐడి దర్యాప్తుల ఆధారాలతో బట్టబయలు A1గా చంద్రబాబు, A2గా నారాయణ, కేసును అడ్డగోలుగా క్లోజ్ చేసిన కూటమి ప్రభుత్వం. అరే నాయన, కోర్టే కొట్టేసింది కదా, కోర్టు కూడా వద్దన్నారు కదా, మళ్ళీ దాని గురించి ఏదో కొత్త స్కామ్లా రాస్తారేంటి? ఎప్పుడో 2015-16ది కోర్టు కొట్టేసింది, ఏసీబీకి తప్పు జరగలేదన్నది, సిఐడి కూడా కొట్టేసింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని హైలైట్ చేసి రాశారు వీళ్ళు. పని పాటలైన వాళ్ళు. ఈ పేజీ మొత్తం ఇంతేనా? ఆ తాడేపల్లిగూడెం వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని పిలిచి మా నియోజకవర్గ సమస్యల మీద, మా కొట్టు సత్యనారాయణ మీద, మా వైసీపీ హయాంలో చేసిన తప్పుల మీద, మా నియోజకవర్గంలో మళ్ళీ గెలవడం మీద మాట్లాడతారు అనుకుంటే ఇవన్నీ మాట్లాడుతున్నారేంటి అని అనుకుని ఉంటారు వాళ్ళు, ఆ తాడేపల్లిగూడెం కార్యకర్తలు. అమరావతిలో అసైన్ దురాక్రమణ, పోర్టు భూములు ప్రైవేటుకు దారాదత్తం మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అప్పులు చేసి లులుకు ఆర్టీసీ భూములు కేటాయింపు రద్దు చేస్తున్నాం. చంద్రబాబు మద్యం కుంభకోణం కేసు డాక్యుమెంట్లు ఇప్పించండి. పాత్రికేయుడు తిలక్ పిటిషన్ వేశారంట హైకోర్టు. సరే, సాక్షి అయిపోయింది, ఈనాడు అయిపోయింది, ఆంధ్రజ్యోతి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టున్నాయిగా. ఇవి చెప్పాం. బంధనాల నుంచి భూమి ముక్తి 22 ఇయర్ జాబితా నుంచి 4-5 రకాల భూములు తొలగించారు, అదొకటి ఇచ్చారు. ఇక ఇది మతంలో ఏది మూఢ విశ్వాసం, ఏది కాదు, ఈ అంశాన్ని నిర్ణయించే అధికారం మాకుంది. చట్టసభలో మౌనంగా ఉంటే ప్రజలు నైతికత కోసం మేము రంగంలోకి దిగుతాం. సుప్రీంకోర్టు మత విషయాల్లో జడ్జీలు నిపుణులు కారు. సెక్యులర్ కోర్టు నిర్ణయం తీసుకోలేదు, చట్టసభలే చట్టం చేసి సంస్కరిస్తాయి కేంద్రం. అయ్యప్ప భక్తులు కానివారు శబరిమల సంప్రదాయాలను ఎలా ప్రశ్నిస్తారు? జస్టిస్ నాగరత్న. ఆలయాల్లో మహిళలపై వివక్ష అంశం మీద కొనసాగుతున్న విచారణ. వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం నేరం కాదన్న తీర్పులు మంచి తీర్పులు కావు. దీనిపై సుప్రీంకోర్టు ప్రకటన చేయాలి, కేంద్రం నోటు సమర్పణ. గట్టిగానే ఉందండి. సుప్రీంకోర్టు ఏమో మేము నిర్ణయిస్తాము అని అంటే, అసలు సెక్యులర్ కోర్టు నిర్ణయం తీసుకోలేదు, మత విషయాల్లో జడ్జీలు నిపుణులు కాదు, చట్టసభలే చట్టం చేసి సంస్కరిస్తాయా అని కేంద్రం చెప్తోంది. సో మొత్తానికి ఇక్కడ సుప్రీంకోర్టు కేంద్రం నిర్ణయాలు కొంచెం గట్టిగా ఉన్నాయి ఈ అంశంలో. ఇది సెపరేట్గా ఒకసారి స్టడీ చేసి వీడియో చేద్దాం. తర్వాత పుష్కరాల్లోపే రహదారుల పనులు పూర్తి చేస్తామని చెప్పారు. తర్వాత అది ఎర్ర బంగారమే. ప్రకాశం జిల్లాలో నాణ్యమైన ఇనుప ఖనిజం నిక్షేపాలు, అత్యంత అరుదుగా లభించే మ్యాగ్నటైట్ రకంగా గుర్తింపు నిర్ధారించిన జేఎస్డబ్ల్యూ త్వరలోనే మైనింగ్కు సన్నాహాలు. అయ్యావారిపల్లి వద్ద షెడ్యూల్ నిర్మాణం, భూసేకరణకు యంత్రాంగం సిద్ధం, క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన. ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. ప్రకాశం జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలన్నీ ఐరన్ ఓర్తో నిండి ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఓహో, కందుకూరు నియోజకవర్గం పంట పండింది. అయితే లింగసముద్రం, ఒలేటివారిపాలెం మండలాలతో పాటు పామూరు మండలంలో 1-2 గ్రామాల పరిధిలో కూడా ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్టు గుర్తించారంటండి. ఆల్రెడీ ప్రకాశం జిల్లా చేమకుర్తిలో బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంది. ఎప్పుడో 25 సంవత్సరాల కింద దాన్ని గుర్తించారు. దానివల్ల ఎవరు లబ్ధి పొందారు? ఒక 100 కుటుంబాలు, ఆ ప్రాంతంలో ఉన్న ఒక 100 కుటుంబాలు లబ్ధి పొంది 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి తగలడ్డారు. అందులో సిద్ధా ఫ్యామిలీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఇప్పుడు ఇక్కడ అంటే ప్రజలకు, సామాన్యులకు పెద్ద లబ్ధి ఉండదు, ఎంత ఖనిజ నిక్షేపాలు ఎంత భారీగా ఉన్నా. సో ఇది కూడా అంతే. సరే చూద్దాం. తర్వాత కేరళం, అస్సాం అసెంబ్లీలకు నేడే పోలింగ్. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా మరో 3 రాష్ట్రాల్లో 4 స్థానాలకు ఒప్పుకోరు. సో కేరళ, అస్సాం అసెంబ్లీలకు అలాగే పుదుచ్చేరి కూడా ఈరోజే పోలింగ్ జరగబోతుంది. మన కాకినాడ పక్కన ఉన్న యానాంలో పోలింగ్ ఈరోజే జరగబోతుంది. యానాంలో మల్లాది కృష్ణారావు గారు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. కనీసం ఒక 4-5 వేలతో అయినా ఆయన గెలుస్తారు అనేది ఒక టాక్ ఉంది యానాంలో. చూద్దాం. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.